అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇయ్యాల మీకోసం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి అవన్నీ ఏంటియో చూడాలంటే ముందుగా మీరు నెత్తిగీతలు చూడాలి కదా. మరి గోస పెడుతున్నది మూసి అయ్యో అనిపిస్తుంది ఈ పట్నం జనాల అవస్థలు చూసి. డిజిటల్ విప్లవంను 30 ఏళ్ల కిందనే గుర్తుపట్టిన బిఎస్ఎన్ఎల్ కార్యక్రమంలో కాలర్ ఎగరేసిన ఏపీ సీఎం చంద్రన్న. ఆ గెరగరం భీకర వానల మీద జనసేనాని పవన్ కళ్యాణ్ చూపు. యానం వలలకు ఈకిన చిరమీనును చేపలు 6 బకెట్ల షేర్లకు ఏకంగా 28,000. ఆఫీసులలో పని చేసుకునేటోళ్లకు, ఆటోలు నడుపుకునేటోళ్లకు, కంపెనీలలో నౌకర్లు చేసుకునేటోళ్లకు గీ వానలు పెట్టే తిప్పలు అన్నీ ఇన్ని కావుల్లా ఇంట్లోకెళ్ళి ఎంత జల్లి సర్ది కట్టుకొని షురు అయినా కానీ ఆఫీసులకు చేరేయాలకు ఆలస్యమే అవుతుంది. నిన్న వడ్డ పొల్లు పొల్లు ఆనలకు హైదరాబాద్ అంతా తడిసి ముద్దయింది. దూరపు తొవ్వలకు పోయేటోళ్లకు, ఇమిలిమాన్ కాడ నిలబడ్డ జనాలకు వర్షం నీళ్ళలా చల్లటి చెమటలు పట్టినట్టే అయినయుల్లా. ఈ 24 గంటలల్లా గతుకుల రోడ్లకు తగ్గ బురదొకటి, చక్కనైన డ్రైనేజీ వ్యవస్థను ఎత్తి చూపే వరదొకటి, సామాన్య జనాలకు పై అంతా దూరదొకటుల్లా. ఇవ్వేం వానలో ఇవ్వేం వరదలో ఒక్క మొకన దంచి కొడుతున్న ఆనలతోటి అటు జిల్లాలల్లా వ్యవసాయం ఖరాబు, ఇటు పట్నంలా పని కొయ్యేటోళ్లకు పరేషాను. శుక్రవారం నాడు అడ్డ ఆనకు గండిపేట నుంచి కొత్తపేట దాకా హైదరాబాద్ మొత్తం ఆగమాగమైంది. చుట్టుపక్కలున్న డ్యాంల గేట్లు ఎత్తేసుడుతోటి అరద నీళ్లు బక్కెట్ గుమ్మరిచ్చినట్టే భాగ్యనగరం మీద పడ్డది. ఇక దేశంలోనే 5వ పెద్ద బస్టాండ్ అయిన మహాత్మా గాంధీ బస్టాండ్ కూడా ఈ ఆనలకు ఆర్తనాదాలు పెట్టిందన్నట్టు. సిటీకి చుట్టూరా ఉన్న నీళ్ల డ్యాములు గేట్లు ఎత్తేసుడుతోటి నీళ్ళన్నీ సీదా గాంధీ తాత బస్టాండ్లకు ఏరినాయి. పాపం పిల్లా జల్లలతోటి నిలబడ్డ జనాలు జర్రంతా బుగులు పడ్డారు. కానీ అప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి పోలీస్ సార్లతోటి మీటింగ్ పెట్టి అందరినీ బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేసిర్రు. గంటలు గంటలు బస్టాండ్ల నిలబడ్డ ప్రయాణికులు బిక్కు బిక్కుమనుకుంటా భయపడ్డరు. ఒక దిక్కు పోలీసోళ్ళు, ఒక దిక్కు ట్రాఫిక్ వాళ్ళు, ఇంకో దిక్కు జిహెచ్ఎంసీ సిబ్బంది, మళ్ళో దిక్కు హైడ్రా ఆఫీసర్లు. రాత్రికించి నిద్ర పోకుండా డ్యూటీలు చేసుకుంటా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తేసుడుతోటి హైదరాబాదు ఒకంత మునిగినట్టుగానే అయింది. ఇక గింత రికాం లేకుండా కొడుతున్న ఆనలతోటి కోటీలున్న కండ్లు ముక్కు చెవుల దావకాన కూడా గజ గజ అనుకుంటా నిట్ట నీళ్ళల్లో మునిగింది. పానం హుషారు లేక దావకానకొచ్చిన పేషెంట్లు ఇప్పుడు చుట్టూరా నడవరాకుండా నిండిన నీళ్ళల్లా ఇంకింత నారాజైతున్నారు. ఇక మహాత్మా గాంధీ బస్ స్టేషను ఆపత్కాలం బంద్ పెడుతున్నాము అని సజ్జనార్ సారు ట్వీట్ వేసిండు. ఏ అవసరమున్నా గీ నంబర్లకు ఫోన్ చేయుర్రని భరోసానిచ్చిండు. ఆదిలాబాదు నిజామాబాద్ మొకాన పోయే బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఉంటాయట. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ పోయేటోళ్ల కోసం ఎల్బీ నగర్ నుంచి బస్సులు అందుకోవచ్చునట. హన్మకొండ, వరంగల్ ప్రయాణికులు ఉప్పల్ ఎక్స్ రోడ్ కాడ నిలబడాలనట. మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు ప్యాసింజర్ల కోసం ఆరంగడ్ కాడ బస్సులు ఆగుతాయని సజ్జనర్ సారు సెలవిచ్చిండు.
వార్తలు చెప్పే నాకే అదేందో అన్ని కళ్ళల్లో పడ్డట్టే ముందుగానే తెలిసిపోతాయి. నేను ఇన్ని రోజులు నాకు ఒక్కదానికే అంత పవర్ ఉన్నదా అనుకుంటే నాకే కాదుల్లా రానున్న భవిష్యత్తు ఎట్లుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్కు కూడా తెలిసినట్టే ఉన్నది. టెక్నాలజీ ఇయ్యాల రేపు ఎట్లుండబోతుంది అని 30 ఏళ్ల కిందటనే ముఖ్యమంత్రి సార్కు కానొచ్చిందట. బిఎస్ఎన్ఎల్ మీటింగ్లో చంద్రబాబు సారు చెప్పుకొచ్చిన లెక్కలకు సప్పట్లతోని షెబ్బాష్ అన్నారు భారత సంచార్ సారు. "30 years ఇన్ పాలిటిక్స్" అనే చంద్రన్న డైలాగు మస్తు ఫేమస్ కదా. మరి ఇన్నేళ్లల్లా ఎన్ని ఎత్తుపల్లాలు చూసుంటాడు కదా పెద్ద సారు. విజనరీ లీడర్ అని పేరున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు ఇప్పుడు మళ్ళోసారి అందరితోటి సప్పట్లు కొట్టించుకున్నాడు. బిఎస్ఎన్ఎల్ ఫోన్ల సంస్థ పెట్టిన ఓ ప్రోగ్రాంలో మాట్లాడిన సిబిఎన్ సారు 30 ఏళ్ల కింద నేను సెల్ ఫోన్ వాడితే అందరూ నవ్విపోయిర్రట. ఈ టెక్నాలజీ కూడు పెట్టేదా గూడు కట్టేదా అని ఎకసెక్కాలు చేసిర్రు గాని ఇప్పుడు ఏం నడుస్తుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా అని చెప్పుకొచ్చిండు. మార్చ్ 1997 14,88,000,000 టెలికాం సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్కి ఇండియాకి. ఈరోజు మనం చూస్తే 2 డికేడ్స్లో ఈ నెంబర్ 1 బిలియన్ క్రాస్ అయింది. నాకు ఆ రోజు ఆశ్చర్యం. నన్ను ఎప్పుడు అసెంబ్లీలో నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. మీరు రికార్డులు చూస్తే సెల్ ఫోన్ తిండి పెడుతుందా, సెల్ ఫోన్ ఏం తెస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నా అనేవాళ్ళు. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే భర్త భార్య లేకపోతే ఉండగలుగుతున్నాడు, భార్య భర్త లేకపోతే ఉండగలుగుతుంది, ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేరు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఫోన్ పెట్టుకొని టైం చూసుకుంటున్నా. మల్టీపర్పస్ డివైస్ ఇది. ఒక ఫోన్ చేతులుంటే ప్రపంచమే అరచేతులున్నట్టు. ఒకనాడు సర్కార్ ఆఫీసుల పనుంటే రోజుల కమాన తిరుగుతుండే. ఇప్పుడు మొత్తం ఫోన్లలోనే అయిపోతుందని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నడిపిస్తున్న ఫోన్ గవర్నెన్స్ గురించి గొప్పగా చెప్పిండు. డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్. ఒకప్పుడు ఆఫీస్కి తిరిగేవాళ్ళం మనం. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, లేకపోతే అనేక రకాలైన సర్టిఫికేట్స్ కోసం తిరిగేవాళ్ళం. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్లో 730 సర్వీసులు ఆన్లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవైలబుల్. అది వచ్చిందంటే కారణం 4G అగైన్. ప్రజలకు పాలనాధికారులతోటి ఒక్క అప్లికేషన్ తోటి అవసరాలు తీరుతున్నాయన్న చంద్రన్ సారు ఇంకేమన్నాడో సార్ మాటలనే ఈనుర్రి. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఫోన్లు వాడుతూ ఉంటే ఒకప్పుడు చైనా వేరే దేశాలు మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రపంచం మొత్తం వాడే పరిస్థితి వస్తుంది. ఇది చాలా దూరం లేదు, ఇప్పటి నుంచి అది స్టార్ట్ అయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇల్లు ఎట్లయితే అవసరమో స్మార్ట్ ఫోన్ కూడా అదే మరికి అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాబోయే రోజుల్లో ప్రూవ్ చేస్తాను. స్మార్ట్ ఫోన్ వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా పెరిగిందో డెమాన్స్ట్రేటివ్గా ఆంధ్రప్రదేశ్లో చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి పెద్ద బతుకమ్మ కాడ చూడుర్రి. అక్క మంచిగా ఉన్నావా, ఓ చెల్లె మంచిగా ఉన్నావా, బావా మంచిగా ఉన్నావా, అరే బామ్మరిది మంచిగా ఉన్నావా. అవు ఇది ఎప్పుడు ఉండే ముచ్చట్నే, ఇలా కొత్తేముంది నాగవ్వా అని అంటారా? కరెక్టే కానీ ఈ తాప డోసు ఇంకింత పాయిరంగా ఉంటుందిలో. ఎప్పుడు కూడనోళ్ళు కూడా ఒకటైతారు. గెట్ల పంచాదులు ఉన్నోళ్ళు గావురాలకు పోతారు. పాత పగలు ఉన్నోళ్ళు కూడా పానం దోస్తులు అవుతారు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడ్డాయి కదా. ఎప్పటి సందో చూస్తున్న గ్రామ సచివాలయం ఎలక్షన్లలో ఇంకెంతో దూరం లేదు రో. అయితే ఈ ఎలక్షన్ల మీద బీసీలందరూ సీటీలు కొట్టే వార్త ఒకటి వచ్చింది. అదేందో మరి, ఆ వార్త ఏందో మీరే చూడుర్రి. ఎన్నో మాసాల నుంచి ఎదురు చూస్తున్న ఎలక్షన్ లెక్క ఇప్పుడు చురుగానుంది.
ఊళ్ళ పొంటి తాలూకాల పొంటి నడిచే ఎన్నికలల్లా బీసీలకు 42% రిజర్వేషన్ ఫిక్స్ చేసింది తెలంగాణ సర్కారు. ఈ నిర్ణయం మీద బీసీ సంఘాలు తమ ఖుషీ కొద్దీ రేవంత్ రెడ్డి సార్కు థ్యాంక్స్ చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీసీలకు భరోసా ఇచ్చిందని, టీఆర్ఎస్ బీజేపీలు తమని ఎదగనీయలేదని బీర్లా ఐలయ్య ముచ్చట చెప్తుండు. ఇంకేమన్నాడో ఇనుర్రి. కేంద్ర ప్రభుత్వం అనేక అవంతరాలు చేసిన బీసీల పక్షపాతిగా రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇలా బీసీల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి గారు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి మా బీసీలకు పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఉన్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా బీసీలను అనగదొక్కాలని చెప్పి, బీసీలకు రాజ్యాధికారం రావద్దని చెప్పి ఇలా చేస్తున్నటువంటి కుట్ర ఛేదించి బీసీల పక్షపాతిగా ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఈ బీజేపీ బీఆర్ఎస్ రేపు స్థానిక సంస్థల్లో బొంద పెట్టాలే. మన ప్రియతమ నాయకుడు బీసీ పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో బీసీలంతా ఐక్యతై కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టాలని చెప్పి మరొకసారి ప్రత్యేక జీవో ద్వారా మా 42% బీసీలకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి బీసీల పక్షపాతిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక బీసీలంతా ఇప్పుడు లోకల్ ఎలక్షన్లకు అన్ని తీర్ల తయారైతున్నారు. అన్ని పార్టీల నుంచి మద్దతుదారులు టికెట్ కోసం ప్రయత్నాలు షురూ చేసిర్రు. ఊళ్ళల్లా ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం మొదలైంది. మాది గజ్వేల్ కాన్ఫరెన్స్ ఓసీ జనరల్ వచ్చినందుకు మా ఊర్లో అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 42% రిజర్వేషన్ ఇచ్చినందుకు ఈరోజు బీసీలందరూ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ల పొత్తులతోటి పోయేదెవలు, సత్తువతోటి పోయేదెవలు అనేది పండుగెళ్ళినాక తేలనున్నది. ఇంటే భారతమే ఈనాలుల్లా, తింటే గారెలే తినాలి. మరి గారెలు ఎట్లా వేసుకొని తినాలో ఎవరన్నా చెప్తారా? యోగి యానం జనాలు చెప్తారు. శిరమీను చేపను జీరి అసలైన ఆంధ్రే గారెలు వేసే విధానం ఇవురంగా చెప్తారు. శిరమీను చేపలు ఏంటిదని అంటారా? అబ్బో ఇది చాలా స్పెషల్ అన్నట్టు. మరొకసారి చూడురి మీరే. తెలుగింటి భోజనం తినాలంటే కోనసీమకు దారి పట్టాలి. మరి మొన్న పులుస చేప కూర ఆసన మరవక ముందే ఇయాల శిరమీను చేపను పొతం చేయబట్టిరి. యానంకాడ దొరికిన గీ తెల్ల చేపలు మస్తు ఫేమస్. చింతపండును విసికి ఉప్పు కారం దట్టించి జరంత నిమ్మకాయ విండి అల్లం వెల్లుల్లి అద్ది కొత్త ఆవకాయ మీది నూనె కొద్దిగేసి మంచిగా ఉడికేదాకా మంచి అంచుకు 2 నెయ్యి బొట్లు వేసుకొని తింటే ఉంటది. చెప్తాంటేనే నోరు ఊరుతుంది కదా. మరి అసొంటిది తింటే ఇంకెట్లుంటది. మరి గందుకే ఆడ దొరికిన 8 షెర్ల చేపలను 28,000 పెట్టి కొనుక్కపోయిర్రట. తినేకాడ తగ్గేదేలే అని ఆంధ్రప్రదేశ్ భోజన ప్రియులు మల్లో తిరుగా రికార్డు కొట్టిర్రు. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు తయారు చేసి గోదావరిమయంగా కూడా వెళ్ళి చైర్మన్ కూడా పెట్టేస్తారండి. చాలా చాలా బాగా వచ్చిందండి ఈ సంవత్సరం చైర్మన్ నిరుడు. ఈ సంవత్సరం కూడా లేనోళ్ళు ఉన్నవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటున్నారండి. చైర్మన్ సవకు కూడా అయిపోయిందండి. చీరు 500, 600 అంత ఎక్కువ వెళ్తుందండి. ఒకటే సంవత్సరం అయితే మాత్రం చీరు 3,000కి 1,100కి వెళ్ళిందండి. ఇప్పుడు లేనోళ్ళు ఉన్నవాళ్ళు అందరూ తింటున్నారండి. చైర్మన్ ఈ 10 రోజుల్లో బాగా ఎక్కువ అవుద్దండి. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట అనమాట అండి. చైర్మన్ అనేది ఏదో చేప పిల్ల అది ఇది అని అనుకుంటారు. కాదండి, ఇది ఒక ప్రత్యేకమైన ఒక రకమైన చైర్మన్ అంటే ఒక జాతి అండి. ఇది వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంత లేనోళ్ళు కూడా ఏదో పట్టుకెళ్ళి ఒక అర్ధ షేరో పావు షేరో తీసుకొని వెళ్ళి వండుకొని తినాలి, సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇది అనే కాన్సెప్ట్ అందరిలో ఉంటుందండి. కాకపోతే అందరు కూడా ప్రత్యేకంగా తినవలసిన చేప అండి ఇది చాలా దీంట్లో విటమిన్స్ గట్రా చాలా ఉంటాయండి. కాబట్టి ఇది ఎక్కువగా అందరూ
దీన్ని బాగా లైక్ చేస్తారండి. ఇక కొందరు కూరండుకుంటే ఇంకొందరు ఫ్రై చేసుకుంటారట. మరికొందరు చేపలను పిండిల ముంచి అడలు కూడా వేసుకుంటారట. మనకు కూడా అక్కడ ఎవరన్నా చుట్టాలుంటే నయ్యముండనిపిస్తుందిలే. శిరమీనమ్మా, చిరంజీవి సైన్మా టికెట్ లెక్క అందకుండున్నావమ్మా. గోదావరికి వచ్చి ఫస్ట్ ఎర్రనీరు స్టార్ట్ అవ్వగానే పులస ప్రత్యేకత. ఎర్రనీరు లాస్ట్కి వచ్చే టైంకి చీరమీను సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతుంది. నాగుల చవితి వచ్చినాడికి లాస్ట్ అయిపోద్ది, మళ్ళీ ఇంకా కనిపించదు. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతుంది చీరమీను. దీన్ని చీరమీను చేప అంటారు. అయితే చీరలతో దేవివారు, ఇప్పుడైతే వాళ్ళతో దేవుతో చీర. రేటు సేరు ఇప్పుడైతే ప్రెసిడెంట్ 2000 పలుకుతుంది, ఇంకా ఎక్కువ వస్తే 1000 రూపాయలు పలుకుతుంది. సుమారు లేకపోతే 800 కూడా వెళ్ళిపోద్ది. చీరమీను రావడం బట్టి తక్కువ పలుకుతుంది, తక్కువ వచ్చిందంటే ఎక్కువ రేటు పలుకుతుంది. ఎక్కువ కొనాలంటే రాజులు చీరమీను, రెడ్లు, కాపు బాగా కొంటారు. ఒక అమలాపురం, కాకినాడ, ఎక్కడెక్కడ ఎన్ని ఊర్లు ఉన్నాయి అన్ని ఊర్ల నుంచి వచ్చి కొంటారు. 100% స్ట్రైక్ రేటుతోని దేశం మొత్తాన్ని దక్షిణం దిక్కు మర్రి చుట్టినట్టే చేసిండుల్లా జనసేన సారు పవన్ కళ్యాణ్ సారు. పట్టు విడువని ధైర్యం, కట్టుదాటని విలువలే కళ్యాణ్ సారుకు అంత పెద్ద విక్టరీని తెచ్చిపెట్టినాయి. యథా రాజా తదా ప్రజ అన్నట్టే కొన్ని విషయాలల్లా యథా పవన్ తదా ఫ్యాన్ అన్నట్టు అనిపిస్తుంది. ఆయన అట్లా ఏలు చూపించి ఇటు ఓన్రి అంటే వెనక ముందు ఆలోచించకుండా అభిమానం సారు సొంతం. ఎన్నో మాటల ఇది మనం చూసినాం కూడా కదా. అయితే ఇప్పుడు హైదరాబాద్ వరదలతోని ఇరకాటంలున్నోళ్లను ఆదుకోవాలని అభిమానులకు ఆదేశించిండు జనసేనాని. మరి సారు పిలుపును అందుకొని సాయం చేసిన సైనికుల తరువాయి. సూర్యమామ చంద్రమామనే కాదు, ఏడేం జరిగినా తన తత్వాన్ని కోల్పోనోళ్ళు ఇంకెవలన్నున్నరా అంటే అది పవన్ కళ్యాణ్ సారే. మొన్నటిదాకా ఓజీ సైన్మ ప్రమోషన్లతోటి బగ్గ బిజీగున్న కళ్యాణ్ సారుకు ఇప్పుడు దగ్గు జ్వరం పట్టుకున్నది. లెవ్వలేని లెక్కలున్నా కూడా సారుకు జనమేమైతురు, సమాజం ఎట్లున్నదనే రందే ఉంటదన్నట్టు. ఇగో ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఆనలకు అరదలకు చిత్తడి అయింది కదా. దాని మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఏమంటున్నాడో జనాలు పాపం చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారు. జన సైనికులు ఏడున్నా వాళ్లకు సాయం చెయ్యాలి చూడు అని పిలుపునిచ్చిండు. వాతావరణం ఇంకో 3 రోజులు ఇట్లనే ఉంటదని వాతావరణం సంఘం సార్లు చెప్తూనే ఉన్నారు. ప్రకృతి దారం తెగిన పత్తంగి లెక్కైతే దాన్ని వట్టుకునుడు ఎవ్వలితరం చెప్పుండ్రి. దానికెంచదే చల్లబడేదాకా చూస్తా ఉండు తప్ప ఎవ్వలమేం చేయలేం. అందుకే ఆపద కాలంలో ఒకళ్ళకొకళ్ళు చెయ్యి పట్టుకొని ఉండాలని అంటుండు జనసేనాని పవన్ కళ్యాణ్ సారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమలేశునికి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు తీస్తున్నది టీటీడీ ట్రస్ట్. సాలకట్ల బ్రహ్మోత్సవాలను చూసేటందుకు ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలనో కదా అనుకుంటా వెంకటేశ్వర స్వామి భక్తులు మాడవీధులలా మకాం వేసుకొని వైకుంఠవాసునికి దాసోహం అవుతున్నారు. స్వామివారి వాహన సేవ సంబురం మనం కూడా చూద్దాం పారి మరి. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు మన తిరుమల గోవిందుడు ఎంకన్న స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు కదా. ఈ ఏడుకను చూసేందుకు దేశ విదేశాలకు వెళ్ళి భక్తులు రానే వస్తున్నారు. రోజుకో తీరు ఊరేగుతున్నాడు శ్రీనివాసుడు. ఇక వాహన సేవ అంతే మస్తు ఇష్టం ఆయనకు. ధ్వజారోహణం నుంచి మొదలయ్యే ఈ 2 వారాల వేడుక ఎన్నో రకాల పూజలు మాలలతోటి కళ్ళ ముంగడికి దేవుడ వచ్చిండా అన్నట్టు కనబడుతుంది.
పొద్దుగల ఒక తీరు పొదుగుకినాక ఒక తీరుగా గోవిందునికి వాహన సేవ నడుస్తుంది. పెద్ద శేష వాహనము, శినశేష వాహనము, హంస వాహనము, సింహ వాహనం, ముత్యాల పందిరి, కల్పవృక్ష వాహనము, సర్వభూపాల వాహనము, మోహిని అవతారము, గరుడ వాహనము, హనుమంత వాహనము, స్వర్ణరథము, గజవాహనము, సూర్యప్రభ వాహనము, చంద్రప్రభ వాహనము, రథోత్సవము, అశ్వవాహనము, చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నడుమ నడుమ అమ్మవారికి ఆనంద నిలయవాసుడికి స్వప్న తిరుమంజనం జరుగుతుంది. భక్తులకు దర్శనమిస్తుండు సప్తగిరుల యజమాని. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఇంటింటి ఈలవేల్పుగా భక్తుల కొంగు బంగారమై నిలిచే కనకదుర్గమ్మకు గొప్పగా శరన్నవరాత్రులు జరిపిస్తున్నారు ఇంద్రకీలాద్రి దేవస్థానమోళ్ళు. భవానీల భజనలు, భక్తుల పూజలతోని గుట్ట మొత్తం పువ్వుల తట్టంగా సక్కంగా కనిపిస్తున్నది. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ కొండ మీద శరన్నవరాత్రులు కన్నుల పండుగ జరుగుతున్నాయి. 9 రోజులు 9 అవతారాలల్లా అమ్మ దర్శనం ఇస్తున్నది. తెలుగు రాష్ట్రాలల్లా ఇంద్రకీలాద్రి గుట్ట బాగానే ఫేమస్. అర్జునుడు తపం చేసిన గుట్ట, పరమశివుడు ప్రత్యక్షమైన గుట్ట, ఇట్లా ఇంద్రకీలాద్రి గొప్ప చరిత్ర ఉన్నది. నవరాత్రులు మొదలైన కాడికెళ్ళి విఐపీల నుండి సామాన్య భక్తులు దాకా అందరూ జై భవాని నినాదాలతోటి అమ్మలగా నమ్మకు జేజేలు వలుకుతూ దర్శనం చేసుకుంటుర్రు. బాల త్రిపుర సుందరిదేవి, గాయత్రీదేవి, మహాలక్ష్మి, అన్నపూర్ణాదేవి, లలితాదేవి, శాకాంబరీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని, ఇక అమ్మవారు మనందరి కోసం రాక్షసునితోటి యుద్ధం చేస్తది. ఇవాళ కనకదుర్గమ్మ నవరాత్రులు ఎంత గొప్పగా అవుతున్నాయో దర్శనం చేసుకుని దండం పెట్టుకుందాం పాండ్రి.